మొట్టమొదటి నుంచి ఈ పచ్చ మీడియా ఏదైతే ఉందో, మీడియాస్ కానీ, ఈ చంద్రబాబు నాయుడు కానీ, వాళ్ళ పేటీఎం బ్యాచ్ కానీ, మీరే పేటీఎం బ్యాచ్. ఎందుకంటే స్కానర్లు పట్టుకొని జోలి పట్టుకొని అడుక్కుంది మీరు కాబట్టి. ఓకే, ఈ బ్యాచ్ అంతా ఏం మాట్లాడుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సిపి ఏదైతే ఉందో ఈ పార్టీ క్రిస్టియన్ పార్టీ అని చెప్పి మీ ప్రచారం, మీ దుర్మార్గమైన ప్రచారం అన్నమాట. ఈ ప్రచారాలు చేసే ఈ యదవలందరికీ చెప్తున్నాము, మరి క్రిస్టియన్ పార్టీ అని మీరు ఇంత చించుకునే వాళ్ళు, మరి క్రిస్టియన్స్ ఓట్లు మీరు ఎందుకు వేయించుకుంటున్నారు? మీరు ఎందుకు అడుక్కుంటున్నారు వాళ్ళని? క్రిస్టియన్ పార్టీ కదా, మరి ఆ క్రిస్టియన్స్ని మీరు ఓట్లు అడగకూడదు కదా, వెళ్ళమ్మట అడుక్కోకూడదు కదా. మీరు ఎందుకు అడుక్కుంటున్నారు? ఈ రోజున అందరూ మాట్లాడాల్సిన ప్రశ్నే ఇది. ఈ రోజున మీరు అసెంబ్లీలో ఏదైతే చేశారో అది చాలా సిగ్గుచేటు. మీకు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఏది విజయమ్మ గారి చేతిలో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు ఏ రకంగా ప్రచారానికి ఏ లెవెల్కి తీసుకెళ్లాలని అనుకున్నావంటే చంద్రబాబు నాయుడు, అసలు నువ్వు ఎంత దిగజారిపోతున్నావు. అసలు నీకు రోజు రోజుకి మైండ్ అనేది పోతుందేమోననేది మా డౌట్. అంటే ఈ తిరుపతి ఇష్యూ ఎక్కడ దాకా వెళ్ళిద్దా అన్న భయంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లా. క్రిస్టియన్ పార్టీ అనేది ఒక ముద్ర వెయ్యాలి, స్టాంప్ వేయాలనేది మీ ప్రయత్నం. అది మీరు ఎంత ప్రయత్నించినా విఫలం అవటమే తప్ప మీరు పీకేది ఏం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అన్ని కులాల వాళ్ళం కలిసే పనిచేస్తున్నాం. ఒక్క జగన్ కోసం, రాజశేఖర్ రెడ్డి గారి కోసం, ఆయన బిడ్డ కోసం పనిచేస్తున్నాం. మీలాగా కులాల మధ్యలో చిచ్చులు పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేం. మా పార్టీ ఉద్దేశం కూడా అది ఏ రోజు ఉండదు. అలాంటి ఉద్దేశాలతో మేము పని చెయ్యము. ఈ రోజున మీరు ఎంత దిగజారిపోయిన రాజకీయం చేస్తున్నారంటే సిగ్గుండాలి మీకు. ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అసలు ఇష్యూ ఏంటి? మీరు మాట్లాడేదేంటి? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు? సిగ్గుండాలి కదా కొంచెం అన్నా. మాట్లాడే మాట కన్నా అన్య మతస్థులు పద్దాకి ఇదే గోల మీకు. ఇప్పుడు ఎవడి కులం వాడి గొప్పరా స్వామి. ఇప్పుడు నువ్వు కమ్మ కులంలో పుట్టావని చెప్పేసి నువ్వు భజన కొట్టుకుంటున్నావే. నువ్వు అసలు ఏంది పీకింది తిరుపతికి? ఆ పవన్ కళ్యాణ్ చూస్తేనేమో ఆయనేమో అసలు ఇదే విషయం వేరే కులస్తులకు జరుగుంటే, అదే క్రిస్టియన్స్కి జరుగుంటే, ముస్లిమ్స్కి జరుగుంటే, తోలు తీసేవాళ్ళు, తాట తీసేవాళ్ళు హిందువులు కాబట్టి ఇలా వదిలేశారు అని చెప్పి ఆయన మాట్లాడతాడు. అసలు నిరూపణ అవ్వనేంట్రా స్వామి? ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, ఈలోపే మీరు ఇంకోటి ఏదో క్రియేట్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అసలు మీరేందో, మీ బతుకులేంటో అసలు ఎవరికి అర్థం కావట్లేదురా బాబు. ఎక్కడి దాకా తీసుకెళ్తారు? ఈ మతాల గోలేంది? వైఎస్ఆర్సిపి మీద ఆ ముద్రలేయటం ఏంటి? క్రిస్టియన్ పార్టీ అని సిగ్గుండాలి కదా కొంచెం అన్నా మాట్లాడటానికి. మీరు ఇంకా వేరే కులస్తుల ఓట్లు అవసరం లేదా మీకు? ముస్లిమ్స్ అవసరం లేదా? క్రిస్టియన్స్ అవసరం లేదా మీకు? ఏం మాట్లాడుతున్నారు? మీ పార్టీని రోజు రోజుకి దిగజార్చుకుంటున్నారు. మీరు ఇలాంటి మాటలు మాట్లాడి దిగజారిపోతున్నారు. ఒక కులానికి భజన చేస్తారు, ఒక కుటుంబానికి భజన చేస్తారు. మీ బతుకులేంటో మీకే అర్థం కాదు. మళ్ళీ మీ పచ్చ మీడియా ఒకటి, ఆడు గొప్ప, మా బాబు గొప్ప, ఆ బాబు గొప్ప, ఈ బాబు గొప్ప అని బాబులు గోల. మీ కుటుంబాలు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నారంట మీలాంటోళ్ళు. అలా ఉంది మీరు చేసే పరిపాలన.
మారండి. జనరేషన్స్ కూడా మారుతున్నాయి. ఏది పడితే అది వాగితే ఎవడూ పట్టించుకోడు. ఏ కులాన్ని తిట్టినా, ఎవరిని ఏం చేసినా ఎవడు పట్టించుకోడు మిమ్మల్ని. జనరేషన్స్ కూడా మారుతున్నాయి. జనరేషన్స్ మారే కొద్దీ ముసలి బ్యాచ్ ఉన్నారు కదా, మీ బ్యాచ్, టీడీపీ బ్యాచ్, కొంచెం మారండి. మీ మాట తీరు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి. కులాల మధ్య చిచ్చులు పెడితే వెనకట పిచ్చి రోజులు కాదు కొట్టుకుని చావటానికి. ఎవరికి వాళ్ళకి మైండ్ ఉంది, ఎవరికి వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏ కులానికి ఆ కులానికి తగ్గట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళ స్టేటస్కి తగ్గట్టు బతుకుతున్నారు. మీ కింద బానిసల్లాగా బతికే బతుకులు పోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వచ్చాడో అధికారంలోకి అప్పుడే పోయినాయి. పల్లెల్లో వాళ్ళని అనుద్దాము, ఈ తిక్క వేషాలన్నీ పోయినాయి. ఎవరికి వాడు స్వతంత్రంగా బతికే రోజులు వచ్చినాయి. జనరేషన్స్ మారుతున్నాయి. మారండి మీరు కూడా. ఈ డొక్కు బ్యాచ్ మాటలు, డొక్కు బైబుళ్ళు తీసుకొని వచ్చారు, అవి తీసుకుని వచ్చారు, ఈ కులాల మధ్య చిచ్చులు పెట్టాలి, ఇలాంటి సోదంతా ఆపండి. ఆపి కొంచెం మీ ప్రవర్తన మార్చుకోండి. మార్చుకుంటే మీకు మనుగడ ఉంటుంది. లేదనుకో భూస్థాపితం అయిపోద్ది. టీడీపీ పార్టీ ఏదైతే ఉందో అది భూస్థాపితం అయిపోద్ది. అది ఒకటి మైండ్లో పెట్టుకుని మాట్లాడేటప్పుడు కొంచెం మాట తీరుని, మనం ఏం మాట్లాడుతున్నామా అనేది కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి. మీకు ఓన్లీ మాట్లాడేటప్పుడు జగన్ ఒక్కడే కనపడుతున్నట్టున్నాడు. మీరేం మాట్లాడుతున్నారు అనేది మర్చిపోతున్నారు. ఆయన మీద బురద జల్లే పనిలో మీరేం మాట్లాడుతున్నారు అనేది మర్చిపోతున్నారు. కొంచెం మార్చుకోండి, వ్యవస్థ అనేది మార్చుకోండి. మీరంటే పట్టానికి, మీరు చేస్తే పట్టానికి ఎవడు ఉండట్లా. ప్రజలు అనేవాళ్ళు కూడా వాళ్ళ ఇండివిడ్యువాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క క్యాస్ట్లో వాళ్ళ ఇండివిడ్యువాలిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎవడో సంపాదించి పెడితే తినట్లా. ఎవడ సంపాదన వాడు తింటున్నాడు. అందుకని ఎవడన్నా ఎవడు పడ్డు. ఓకేనా? మీరు ఏ కులాన్ని కించపరిచి మాట్లాడాలన్నా ఎవడు పడే టైప్లో లేడు ఇక్కడ. ఎవరు పడరు. ఆ బానిసత్వపు రోజులు పోయినాయి. కొంచెం మార్చుకోండి. మీ వ్యవస్థ ఏదైతే ఉందో అది మార్చుకుంటే బెటర్. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నాకులానే ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతారు. ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చిన రోజున మీ పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పటికే సోషల్ మీడియాలో చాలా చేంజ్ వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా పోస్టులు పెడుతున్నారు. అలా ప్రతి ఒక్కళ్ళు చేసిన రోజున మీ బతుకులు ఏంటి అనేది ఆలోచించండి. అక్కడ దాకా దిగజారవాకండి. ఎందుకు చెప్తున్నాము, ప్రజల సైడ్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళ వాయిస్ ఎందుకు రేజ్ అవుతుంది అనేది కొంచెం ఆలోచించి మీ ప్రవర్తనని మార్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీకు మాత్రమే చెప్తున్నాం ఈ విషయం. మీ క్యాడర్ మొత్తానికి ఈ కులాల చిచ్చులు మానుకోండి.